బైబిల్ చెప్తుంది, నీ వృద్ధాప్యానికి అందం ఏంటంటే, మహిమ ఏంటంటే నువ్వు పండిపో. యవనస్తుడికి అందం ఏంటంటే కరెక్ట్గా వాడు మెయింటైన్ చేయడం, ఫిట్గా ఉండలేదు. ఏదో ఒక పని చేస్తే ఫిట్గా ఉంటాం. ఏం పని చేయకుండా అమ్మ నాన్న మీద ఆధారపడితే అన్ని లూజు. ఏదో ఒక పని చేయడం, ఏదో ఒక చక్కగా ఏదో ఒక పని చేస్తే వాళ్ళ బలం వాళ్ళదే, మీ వృద్ధాప్యం మీదే. ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఇంకా ముగించుకున్నాను. ఒకటి, వస్త్రం మహిమ మనిషికే, అధికారం మహిమ మనిషికే. చెప్పండి. ఆస్తి మహిమ మనిషికే, బలం మహిమ మనిషికే. నెక్స్ట్, సీనియారిటీ, వృద్ధాప్యం మహిమ మనిషికే. వృద్ధాప్యం అన్న పదం కొంచెం సైలెంట్ చేస్తే అనుభవం మహిమ. ఇప్పుడు నేను అడుగుతున్నాను మరొక మాట. సామెతల గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. 19వ అధ్యాయం 11వ వచనం. ఎదుటివారి తప్పులు క్షమించడం